రైట్, వెల్కమ్ బ్యాక్. టాస్ వేసి సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేశారు. మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీకి రిజర్వ్ అయింది. సర్పంచ్ పదవి కోసం ఒకే పార్టీలో ఇద్దరు నేతలు పోటీ పడ్డారు. గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపేందర్, కార్యదర్శి కొత్త హేమంత్ పోటీకి సన్నద్ధమయ్యారు. ఓటింగ్ ద్వారా సర్పంచ్ అభ్యర్థి ఎంపిక చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించారు. ఓటింగ్ లో ఇద్దరికి సమానంగా ఓట్లొచ్చాయి. చివరికి టాస్ ద్వారా సర్పంచ్ అభ్యర్థిని ఎంపిక చేశారు. టాస్ గెలిచిన హేమంత్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రశాంత్, ఓటింగ్ ద్వారా చూస్తే గనక సమానంగా ఓట్లు వచ్చాయి కాబట్టి టాస్ ద్వారా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. సర్పంచ్ అభ్యర్థిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారం మోగడంతో ఇటు నామినేషన్ల పర్వం గత 2 రోజులుగా సాగుతుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో అటు ప్రధానంగా గ్రామాలలో రాజకీయ పార్టీలలో కావచ్చు, గ్రామాలలో కుల సంఘాలలో కావచ్చు, ప్రధాన పోటీదారుల ఎంపిక మాత్రము కొంత వింతలు వినూత్నంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల తాయిలాలు, కొన్ని చోట్ల ఆ కుల సంఘాల పెద్ద మనుషుల ఆధిపత్యం కొనసాగుతాయి. మరికొన్ని చోట్ల రాజకీయ పార్టీలలో కూడా అధ్యక్ష కార్యదర్శులు ఇద్దరు కూడా గ్రామ సర్పంచ్ పోటీదారులు ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇలాంటి సమయంలో గ్రామాలలో పంచాయతీ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అది మహబూబాబాద్ జిల్లాలోని ముడుపుల గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థి కోసము ఓటింగ్ నిర్వహించడంతో ఆ పోటీలో ఇద్దరికి సమానంగా గ్రామ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇద్దరికి సమానంగా ఓట్లు రావడంతో చివరిగా టాస్ వేశారు. ఈ టాస్ లో గ్రామ పార్టీ కార్యదర్శిగా ఉన్న హేమంత్ ను టాస్ వరించడంతో హేమంతే సర్పంచ్ గా పోటీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరే అభ్యర్థిగా ఉండాలని చెప్పేసి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయిన హేమంత్ ను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలపడం అయితే మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకోవడం అయితే వింతగా కనిపిస్తుంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే ఏకగ్రీవాలు కావచ్చు, మరికొన్ని చోట్ల కాయిలాల పర్వాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎటకేలకైతే మొదటి విడత ఈ రోజు నామినేషన్ల పర్వం చివరి రోజు కావడంతో అయితే ఇటు ఈ యొక్క ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ మనము మహబూబాబాద్ జిల్లాలోని ముడుపుగల్ గ్రామంలో ఈ యొక్క పోటీ ఇద్దరి మధ్యలో నెలకొన్న పరిస్థితి మనం చూసాము. గ్రామ పార్టీ అధ్యక్షుడు బేరిపోతుల ఉపేందర్, కార్యదర్శి కొత్త హేమంత్ మధ్యలో ఈ పోటీ నెలకొంది. ఈ పోటీలో టాస్ గెలిచి హేమంత్ నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశాడు. మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికే కొన్ని ఏకగ్రీవాలు నమోదవుతున్న పరిస్థితి అటు జనగాంలో, ఇటు ములుగులో కావచ్చు, ఇటు మహబూబాబాద్ జిల్లాలో ఇలాంటి టాస్ తో ఎన్నిక కావడం కూడా ఒక వింతగా గ్రామస్తులు భావించారు. అయితే అతను పార్టీ పరంగా మాత్రమే టాస్ లో నెగ్గి నామినేషన్ వేశాడు. అయితే మిగతా పోటీదారులు ఉన్నారు. 11వ తేదీన తన బల పరీక్ష నిరూపించుకోవాల్సి ఉందని మాత్రం అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఆశా. రైట్ ప్రశాంత్, థాంక్స్.